డేస్ బ్యాక్ చంద్రాయన్ గుట్టలో ఉన్న మన ఆంజనేయ టెంపుల్ పైన ఏ విధంగా ఇక్కడ లోకల్ ఉన్న ఈ రోహింగ్యా వాళ్ళు గుడికి డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినారు. గుడి లోపల ఏదైనా దొరుకుతుందేమో అని ఆ తాళము పలగొట్టి గుడి లోపల వాళ్ళు ఏ విధంగా పోయి మొత్తం విగ్రహాన్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఇవాళ వీడియో పరంగా అందరు కూడా చూసినారు. నాకు మా కరుణాసాగర్ అడ్వకేట్ గారు ఫోన్ చేసిన తర్వాత, మళ్ళా మా నిరంజన్ భయ్య అందరు ఫోన్ చేసిన తర్వాత ఈ విషయం మాకు తెలిసింది. విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మన ఆంజనేయ టెంపుల్ దాదాపు 400 సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ ఉందని పంతులు గారు అంటున్నారు. పంతులు గారు ఏమన్నారంటే నేనే 25 సంవత్సరాల నుంచి ఈ గుడికి నేను సేవ చేస్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే దాదాపు ఈ గుడి కింద అంటే హనుమాన్ బండ ఒక పేరు ముందు నుంచే ఉన్నది. ఇది మొత్తం గుట్ట పైన 14 ఎకరాము ఈ గుడి కిందనే ల్యాండ్ ఉంటుంది. కానీ దురదృష్టం అంటే ఎవరు భయం వల్ల రెవెన్యూలు ఈ ల్యాండ్ని కానీ ఈ గుడిని కానీ ఎందుకు ఐడెంటిఫై చేయలేదు అర్థమవుతుంది. నాకైతే ఒకటే అర్థమవుతుంది, ఎంఐఎం భయంకే వీళ్ళు ఈ గుడిని ఐడెంటిఫై చేయలేదు, ఈ ల్యాండ్ని కూడా కాపాడలేదని నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం దాదాపు ఎంతో ల్యాండ్ ఇక్కడ ఖాళీ ఉన్నది. కానీ ప్రత్యేకంగా కొంతమంది ఒక వర్గందే ఈ ల్యాండ్ పైన కబ్జా ఉన్నది. కానీ లోకల్లో అందరూ కూడా కలిసిమెలిసి దాదాపు ఒక 1200 గజాలు ఈ గుడికి ఎట్టి పరిస్థితుల్లో కావాలని మళ్ళీ పోలీస్ సహకారంతో ఈ ల్యాండ్ని కాపాడడానికి ఒక మంచి గుడి కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక సంకల్పం అయితే తీసుకున్నారు. ఇవాళ ఒక పూజా హవన్ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. నాకు కూడా అవకాశం దొరికింది రాని. కానీ పోలీస్ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల పైన దాడి జరుగుతున్నాయి, హిందూ గుళ్ళు పైన దాడి జరుగుతున్నాయి. ఎక్కడైనా హిందూ మా ఆడపడుచులు ఏదైనా సాంగ్ వింటే కూడా సాంగ్ మాకు మా చెవులో రాకూడదని ఆ విధంగా కూడా హిందువుల పైన దాడి చేస్తున్నారు. అంటే హిస్టరీ ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎందుకంటే ఎప్పుడప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడప్పుడు హిందువుల పైన దాడి అనుకోండి. అంటే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను చూసి మన హిందువులు అర్థం చేసుకోవాలి. అందుకోసం మా హిందువులకి అందరికీ ఒక్కటే ఒక రిక్వెస్ట్, మన గుళ్ళు కాపాడాలంటే మన హిందువుల్ని కాపాడాలంటే ఈ కుల పిచ్చి తీసి నేను హిందూ మీ హిందూ మనం అందరం హిందువులం ఆ ఒక్క మంచి ఫీలింగ్ తీసుకొని మనం అందరం ఒకటి ఉంటేనే మన గుళ్ళు మనం కాపాడవచ్చు, మన హిందువులు కూడా మనం కాపాడవచ్చు. అదేవిధంగా మా పోలీస్ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ ఏదైనా గుడి పైన దాడి జరిగిన తర్వాతనే సీసీ కెమెరా యాద్ వస్తుంది, అన్ని యాద్ వస్తుంది. ఇప్పుడు ఈ గుడి పైన దాడి చేసే వాళ్ళు 4, దాంట్లో 3 రోహింగ్యాలు. పక్కన ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లోనే 500 మీటర్లోనే రోహింగ్యా అడ్డా, వేల సంఖ్యలో రోహింగ్యాలు ఇక్కడ అడ్డా జమాయించి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ సేఫ్ ఉండాలంటే, ప్రతి ఒక్క వ్యక్తి సేఫ్ ఉండాలంటే ఫస్ట్ ఏ విధంగా ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అస్సాంలో కానీ ఏ విధంగా రోహింగ్యాల్ని తరిమి వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు, మీరు కూడా మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో దాచుకున్న అడ్డా జమాయించుకున్న ఎంఐఎం టోటలీ ఫైనాన్షియలీ ఫిజికలీ సహకారం ఎంఐఎం వాళ్ళు ఇస్తున్నారు. అందరికీ రోహింగ్యా వాళ్ళకి వాళ్ళ దేశానికి పంపించాలని మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం. అదేవిధంగా మా హిందువులకి చాలా ధన్యవాదం. మీరు ఇంత సంఖ్యలో ఇక్కడ వస్తున్నారు ఈ గుడి కాపాడడానికి, ఈ గుడి డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్క హిందువులకి ప్రతి ఒక్క నాయకులు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదం.